ప్రజలకు ఉపయోగాలకు వినియోగించాల్సిన రోడ్ను ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని గండిపేటకు చెందిన వంశీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసన్న కుమార్, రాఘవేంద్ర తదితరులు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో సర్వే నెంబర్ 35, 38, 39లోని రోడ్డును స్థానిక కార్పొరేటర్ సునీత ఆమె భర్త గోపాల్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఏళ్ల తరబడి రోడ్డుగా ప్రభుత్వ రికార్డులో ఉండగా కబ్జాకు యత్నిస్తున్నారని ఆవేదన చెందారు. 10 కుటుంబాల వారు ఈ రోడ్డు నుంచి ఎక్కువగా రాకపోకలు చేస్తూ ఉంటారు. ఉన్న రోడ్డు లేకుండా చేస్తే తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు మీడియా ప్రతినిధులకు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు హైడ్రా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 35, 38, 39 సో దీంట్లో ఒక పబ్లిక్ యూటిలిటీ రోడ్ ఉన్నది. యాక్చువల్లీ ఈ రోడ్ జెనసిస్ ఏంటి అంటే, మా తాతగారు టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక ఇంటర్నల్ యాక్సెస్ రోడ్ వదిలిపెట్టారు. దాని చుట్టూ కాలక్రమేణా రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఇదంతా. ఈ స్టోరీ రీసెంట్ స్టోరీ కూడా కాదు, 30 years బ్యాక్ ఉన్న స్టోరీ ఇదంతా ఇది. సో రిజిస్ట్రేషన్స్, హౌస్, మున్సిపాలిటీ పర్మిషన్స్, గ్రామ పంచాయతీ పర్మిషన్స్, టోటల్ గా ఇది రోడ్ అనే యాక్సెప్ట్ చేశాయి. సో రోడ్ అనే దాని మీద ప్లాన్స్ వచ్చేసాయి. రోడ్ అనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా అయ్యాయి. ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా దాన్ని ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చాయి, వాటర్ లైన్స్ వచ్చినాయి. సో మల్టిపుల్ థింగ్స్ రోడ్ పబ్లిక్ రోడ్ కిందనే ఉన్నది. సో దీని మెయిన్ రోడ్డుకి నుంచి 200 to 250 రోడ్, చిన్నది, చాలా చిన్న రోడ్డు. ఇది యాక్చువల్లీ ఏమైంది, 2023 లోకల్ కార్పొరేటర్ హస్బెండ్, ఇది మా ప్లాట్, ఇది నేను కొనుక్కున్న ప్లాట్. గణేష్, అతని పేరు గోపాల గణేష్, వాళ్ళ వైఫ్ పేరు గోపాల సునీత. సో వాళ్ళకి దీన్ని ఎందుకు దురుద్దేశం పుట్టిందో తెలియదు కానీ ఈ రోడ్డు ప్లాట్ మేము కొనుక్కున్న ప్లాట్ అని రిజిస్ట్రేషన్ చేసేసారు డాక్యుమెంట్. అంటే మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని వచ్చారు. మేము ఇక సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయాము. అంటే మాకు ఆల్రెడీ వాళ్ళు తెచ్చిన డాక్యుమెంట్ మేము రిజిస్ట్రేషన్ చేశాము. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఎంఆర్ఓ